మనము మన శరీరాన్ని చూసుకోవడానికి అద్దం ముందు ఎంత టైం మనం ఉపయోగిస్తున్నామో, దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంట, ఒక అద్దము లాంటిది. బైబిల్లోనే అనుకోయింది, ఇది రాసిన పత్రికలో ఈ మాట ఉంది. మనము ఆ వాక్యంలో చూసుకుంటూ మన జీవితంలో మీరు చూడండి, ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా ప్రతిదీ దేవుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ప్రతిదీ కూడా ఎక్కడ రాయించాడండి, జీవ గ్రంథంలో రాయించాడు. ఇప్పుడు మన జీవితంలో దేవుడు ప్రతిదీ కూడా ఆయన ఇచ్చినదే. ఆమేన్. నమ్మిన వాడు హల్లెలూయా. మనం ఏది మన సొంతగా మన గొప్పతనము మనం కష్టపడుతున్నాం, నా కష్టానికి ప్రతిఫలం మీద చెప్పుకోవడానికి ఏది లేదు. నువ్వు నేను ఈ లోకంలో ఉన్నామంటే అది దేవుడు ఇచ్చిన ఆయుష్ మాత్రమే. హల్లెలూయా. తల్లి గర్భంలో రూపుదిద్దక ముందే ఆయన మనల్ని ఏం చేశాడంట, ఏర్పరచుకున్నాడు. నువ్వు పిండముగా ఉన్నప్పుడు ఆయన నేను చూశాడు. హల్లెలూయా. కనుక దేవుడికి తెలుసు మనకి ఏది అవసరమో. చిన్ననాటి నుండి మనం చనిపోయినంత వరకు కూడా ప్రతిదీ కూడా దేవుడికి నీకు ఏది కావాలో నీకు తెలుసు. చాలాసార్లు మన ఇష్టాలు మనం నెరవేర్చుకోవాలని అనుకుంటాం, కానీ మన ఇష్టాలు మనం నెరవేర్చుకుంటే మనకి నష్టమే కలుగుతుంది. కానీ దేవుడి చిత్తము మన జీవితంలో నెరవేరితే మనకేం కలుగుతుందండి, సమృద్ధి కలుగుతుంది. ఈరోజు నేను ఒక అంశం పైన నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ వాక్యం ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమందికి తెలుసు? నేను ఇక్కడ మున్లక్ష్మిని పిలిచి 5 రొట్టెలు 2 చేపలు నాకు చెప్పమంటే చక్కగా చెప్తారు కదండి. మనం సండే స్కూల్ నుంచి వింటున్నాం. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తే దీంట్లో దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని విషయాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా సమృద్ధి. హల్లెలూయా. మనము మన పరిస్థితిని మనం పరిశీలన చేసుకుంటే ఒకేసారి మనం పైకి వచ్చేస్తామా చెప్పండి? ఒకేసారి మనం బాగా డబ్బున్నాళ్ళు అయిపోతాం. ఒకప్పుడు మనకి ఏమీ లేని స్థితి కూడా ఉండొచ్చు, కానీ దేవుడు ఆ స్థితిలోనే మనల్ని ఉంచాడు. దేవుడు ఏం చేస్తాడండి, మనకి అభివృద్ధి చేసుకుంటూ వస్తాడు. యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యం చిన్నప్పటి నుండి కూడా మనం వింటున్నాము. నిజంగా ఈ అద్భుత కార్యం, మిగతా అద్భుత కార్యాలు చాలా చేశాడు దేవుడు కదండి. లాజరును లేపాడు, చనిపోయిన లాజరును లేపాడు. ఇంకా చాలా మంది కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, కుంటి వారికి కళ్ళు ఇచ్చాడు. ఇలా మనము బైబిల్లో చూసుకుంటే యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్యలు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. కానీ ప్రతి అద్భుతమైన కార్యం గురించి 4 సువార్తల్లో రాయబడి లేదు. కానీ ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపల గురించి 4 సువార్తల్లో రాయబడింది. ఈ 4 సువార్తల్లో మనం చూస్తే 14వ అధ్యాయం 13వ వచనంలో యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళారు. మీరు లూకా సువార్తలో లేకపోతే యోహాను సువార్తలో చూస్తే గలిలయ సముద్రం నుండి సముద్రంకి అవతలికి వెళ్ళాలంటే ఎలా సముద్రంలో యేసు ప్రభువారు ఆ ముందు అనేక అద్భుతమైన కార్యాలు చేసి కుంటివారికి కాళ్ళు ఇచ్చి కుంటివారికి కళ్ళు ఇచ్చి అద్భుతమైన కార్యాలన్నీ చేస్తే అక్కడ జనాలందరూ కూడా అవన్నీ చూసి, సరే యేసు ప్రభువారికి అప్పుడప్పుడు ఒక అలవాటు ఉండేది. ఏంటి అలవాటు అంటే ఏకాంత ప్రార్థన. మీకుందా అండి? చాలామంది గుంపులో ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు, కానీ ఏకాంతంలో ప్రార్థన చేయడానికి అసలు ఇష్టపడరు. కానీ యేసు ప్రభువారికి ఒక అలవాటు ఉంది. ఆయన ఎప్పుడైనా సమయం దొరికితే ఆయన ఎక్కడికి వెళ్ళేవాడంటే కొండ మీదకో లేకపోతే ఒక అరణ్య ప్రాంతముకో లేకపోతే సముద్ర తీరంకు వెళ్ళి ఆయన ఏం చేసేవాడంటే ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడు. ఇక్కడ ఆ సమయాన్ని మనం పరిశీలన చేస్తే ఏకాంతముగా వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడు, ఒక అరణ్య ప్రదేశంలో అక్కడ రాయబడింది 14వ అధ్యాయం 13వ వచనం. ఏకాంతముగా వెళ్ళను, జన సమూహములు ఆ సంగతి విని. వెంటనే తెలిసిపోయిందండి ఎవరికి, అప్పుడు వరకు యేసు ప్రభువారు వెనకే ఉన్నారు. ఒక్కరే వెళ్ళిపోయేసరికి ఆ జన సమూహం అంతా కూడా ఏం చేశారంట, యేసు ప్రభువారు ఒక్కరే వెళ్ళిపోయారని చెప్పి. ఆ రోజుల్లో మనలాగా సైకిళ్ళు, బండ్లు, బస్సులు, ట్రైన్లు, ఏరోప్లేన్లు, షిప్లు ఏం లేవు. ఎలా వెళ్ళేవారంట, కాలినడక అని రాయబడింది. వాళ్ళ ఆసక్తి చూడండి. 10 నిమిషాలు మనం కాలినడకను రావాలంటే దేవుని సన్నిధికి ఎంతో కష్టం. ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్తాం కదండి మనం. కానీ ఆ రోజు ఆ గలిలయ ప్రాంతం నుండి అద్దరికి వెళ్ళి యేసు ప్రభువారు అరణ్య ప్రాంతంలో ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటే ఆ జనం యొక్క ఆసక్తి చూడండి. వాళ్ళందరూ కూడా జన సమూహం అంతా కూడా, నేను చెప్తాను తర్వాత ఎంతమంది, వాళ్ళందరూ కూడా కాలినడకని ఏం చేశారంట, యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రార్థనలో ఉన్నారు, కొండ క్లోజ్ చేసి వస్తారు, కానీ పాస్టర్ మాత్రం వదలదు, ఎప్పుడు వదిలేస్తుందా అని చూస్తుంటారు. కానీ మీరు చూడండి వారి ఆసక్తి, వారి యొక్క ఆశ ఎంత ఉందంటే 3 రోజులు వాళ్ళకంట ఆకలి లేదంట, రాత్రి తెలియలేదంట, పగలు తెలియలేదంట. 3 దినాలు కూడా ఏం వింటున్నారంటే దేవుని యొక్క బోధ చాలా ఆసక్తిగా వింటున్నట్లు మనం చూసినాం. ఒకసారి మనం చదువుకుందాం 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని ఏం చేశారంట, స్వస్థపరిచాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు వచ్చి వారి మీద ఏం కలిగిందంటే దేవునికి
కనికరం. ఎందుకు కలిగింది కనికరం చెప్పండి? వాళ్ళ ఆసక్తిని బట్టి కాలి నడకలు ఎంతో దూర ప్రయాణం చేసుకొని వాళ్ళు వచ్చారు కాబట్టి దేవుడికి వాళ్ళని చూసి ఏమైందంట, కనికరం, జాలి కలిగింది. రెండవదిగా వాళ్ళు అడగలేదు ప్రభా మమ్మల్ని స్వస్థపరచాలి, కానీ దేవుడే ఏం చేశారంటే అక్కడికి వచ్చిన ప్రజలను, రోగులను స్వస్థపరిచినట్టుగా మనం చూసినాం. ఆయన సాయంకాలం అయినప్పుడు వాళ్ళందరూ పరిశీలన చేస్తుంటే వాళ్ళు అడగడానికి ఆకలేస్తుందని, కానీ ఎవరికి అర్థమైంది? దేవుడికి అర్థమయ్యి అక్కడున్న శిష్యులు ఆంద్రేయ, ఫిలిప్పు, ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఫిలిప్ని పిలిచి అడుగుతాడు, వాళ్ళకి ఏదైనా ఆహారం తీసుకురా అంటే వెంటనే ఫిలిప్ అంటాడు, అయ్యా వాళ్ళు ఆకలితో ఉన్నారు కదా, మనం తెచ్చి పెట్టాలంటే చాలా కష్టం, వాళ్ళనే పక్కన ఒక ఊరు ఉంది కదా, ఆ ఊరు వెళ్ళి ఏం చేయాలి, కొనుక్కోమను అని చెప్తున్నాడు. వెంటనే ఫిలిప్పుడు ఎందుకు దేవుడు మీరే తెచ్చి ఆహారం పెట్టండి అని అక్కడ చెప్పడం ఒకసారి చదువుకుందాం. 6:6 ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. హల్లెలూయా. ఏమి చేయాలో దేవుడు తెలియదా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు, వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఒక బండను కొట్టి ఏం చేశాడండి? నీళ్ళని ఇచ్చాడు. వాళ్ళ ఆకలిని నింపిన దేవుడు వీళ్ళ ఆకలిని నింపగలడు కదా, ఒక అరక్షణం చాలు దేవునికి. కానీ ఇక్కడ ఒక మాట రాయబడితే తాను ఏమి చేయాలో తాను ఎరిగే ఉంది, లేకపోతే తాను తెలిసి కూడా ఏం చేశాడంట? శిష్యుల్ని పరీక్షించాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. దేవుడు తెలుసు ఏం చేయాలి, ఎలా చేయించాలో కూడా తెలుసు, కానీ దేవుడు కొన్నిసార్లు మనం చేయాలని దేవుడు ఏం చేస్తాడు? పరీక్షించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనంలో వెంటనే అంటున్నాడు యేసు, వారు వెళ్ళనక్కర లేదు, మీరే వారికి భోజనము పెట్టండి. చూడండి, అసలు అక్కడున్న శిష్యులు అర్థం కావట్లేదు. ఎందుకంటే కొండ అంతా కూడా ఎవరితో నిండిపోయింది? జనంతో నిండిపోయింది. కొన్ని మీరు ఏమైనా ప్రిపేర్డ్గా వచ్చారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు, ఒక దూర ప్రాంతం వెళ్తున్నప్పుడు, ఒక 2-3 రోజులు అనుకోండి, మనం ఎలా వెళ్తాం? తొంభై చదువుకొని ఎలా వెళ్తాం చెప్పండి అమ్మా. పులిహార, మజ్జిగన్నం, పెరుగన్నం పట్టుకెళ్తాం కదా. ఇంకా చెప్పండి, చపాతీ ఇవన్నీ పట్టుకెళ్తాం కదా. మనం ఏదైనా ఒక ఊరు వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం? అవన్నీ కూడా తయారు చేసుకొని వెళ్తాం. కానీ వీళ్ళు ఒక ప్రిపేర్డ్గా వెళ్ళలేదు, ఒక ప్రిపరేషన్తో వెళ్ళలేదు. యేసుప్రభువు అక్కడికి వెళ్ళారని తెలియగానే ఏం చేశారంటే పరుగున వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఉన్న జనంలో ఒక చిన్న పిల్లవాడికి వాళ్ళ అమ్మ ఎన్ని రొట్టెలంట? 5 రొట్టెలు 2 చేపలు పెట్టిందంట బాక్స్లో. ఆ జన సమూహం అంతట్లో ఎవరైనా ఏమైనా స్నాక్స్ తెచ్చుకున్నారంటే ఒక పిల్లవాడు మాత్రమే. నిజంగా చూడండి దేవుని కార్యాలు ఎలా ఉంటాయి. అవి తెచ్చుకోకపోతే దేవుడు వేరే రూపంలో వాళ్ళకి ఆహారం పెట్టునేమో, కానీ దేవుడు ఎంత సమృద్ధిని మనకు దయచేవాడో ఈ యొక్క ఉమ్మాన్ని, లేకపోతే ఈ జరిగిన సంఘటనలో మనకు చెప్తున్నాడు. ఆ పిల్లవాడి దగ్గరికి వీళ్ళందరూ శిష్యులు ఏం చేస్తున్నారు? ఆ ఇద్దరు అందరి దగ్గరికి పోయి మీరేమో తెచ్చారా లేకపోతే చూస్తున్నారు. చూస్తుంటే వెంటనే ఆ చిన్న పిల్లవాడు ఏం చేశాడంట? తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వమంటే వెంటనే ఇచ్చేసాడు. హల్లెలూయా. మన పిల్లలు ఇస్తారా చెప్పండి? మనమే ఇవ్వమంటారా? నిజంగా ఆ పిల్లవాడు చూడండి, వాళ్ళ తల్లి ఏం నేర్పించిందో నాకైతే తెలియదు, కానీ ఆ తల్లి తన పిల్లవాడికి ఇచ్చే మనసులో నేర్పించింది. హల్లెలూయా. చిన్నప్పటి నుంచే మనం మన పిల్లలకి ఏం నేర్పించాలి? ఇచ్చే గుణం నేర్పించాలి. ఒకరికి నువ్వు ఇస్తే దేవుడు ఖచ్చితంగా నీకు సమృద్ధిని దయచేస్తాడు. అయితే ఈ పిల్లవాడు అవి ఇవ్వగానే ఆ శిష్యులు అవి దేవుడి దగ్గరికి పట్టుకెళ్ళగానే వెంటనే యేసుప్రభువు వాటిని విరిచి ఇచ్చేయలేదు. ఏం చేశాడంటే ఒకసారి చదువుకుందాం. 14వ అధ్యాయం 7-18 వచ్చిన వారు, ఇక్కడ మన యొక్క 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పింది. అందుకైన వాటిని నా ఇద్దరు తెడ్డని చెప్పి పచ్చిక మీద కూర్చుంటుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చాను, శిష్యులు జనులకు వడ్డించి. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడంటే ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఏం చేస్తాడంటే దేవుడు వెంటనే ఆకాశము వైపు ఎత్తి ఏం చేస్తాడట? ఆశీర్వదించాను. హల్లెలూయా. దేవుడు నీకు చిన్న వస్తువులు ఇచ్చినా మనం ఏం చేయాలండి? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసి దాన్ని ఆశీర్వదిస్తున్నాడు కదా. అలాగే దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాంట్లో మనం దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు నేను మాట చెప్తానంటే, మనం దేవునికి ఇచ్చే దాంట్లో ఎలా ఉండాలండి? అది చిన్నదైనా నువ్వు దేవుడి దగ్గరికి ఇస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? సమృద్ధిగా చేస్తాడు. ఇక్కడ మనం చూస్తే యేసుప్రభువు ఏం చేశారంట? ఆకాశం వైపు ఎత్తి దాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ప్రభా నువ్వు ఈరోజు నాకు ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయాన్ని. ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? దేవుడిని స్తుతించే వారంగా ఉండాలి. ఇంకా మనం చూస్తే ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు.
పట్టుకొని యేసుప్రభు వారి చేతిలో అద్భుత కార్యం చేసే వారు పంచలేదు. ఎవరు పంచారంట చెప్పాలి? అసలు ఎవరు పంచారు? శిష్యులకి ఇచ్చాడు. శిష్యులకి ఇచ్చేశాడు. అసలు శిష్యులకి అర్థం కావట్లేదంట. హిస్టరీలో మనం చూస్తే ఆ శిష్యులకి ఏం చేయాలో అర్థం అవ్వలేదంట. నాకు తెలిసి 5 రొట్టెలు 2 చేపలు 10 మందికి అయిపోతాయేమో కదా, ఒక 10 మంది వరకే వస్తాయేమో. కానీ వాళ్ళు ఇరిచి ఇస్తున్న కొద్దిగా ఏమవుతుందంటే అది సమృద్ధిగా దాన్ని విస్తరింపజేస్తున్నాడండి. హల్లెలూయా. మన జీవితంలో మన దగ్గర ఉన్నది కొంచెమైనా అది దేవుడి దగ్గర పెడితే దేవుడు దాన్ని ఏం చేస్తాడండి? సమృద్ధిగా ఉంచుతాడు. ఇంకా మనం చూస్తే వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకా ఎన్ని గంపలు మిగిలాయంట? 12 గంపలు మిగిలాయంట. చూడండి అసలు ఎంత ఆశ్చర్యం. మనం ఇది చదివేసి మామూలుగా వెళ్ళిపోతున్నాం, కానీ ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు చేసే అద్భుతాలు అలా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే, లేకపోతే దేవుని దగ్గర నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా దేవుని దగ్గర పెట్టి నువ్వు మిగతా పని చేస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే అక్కడ ఎంతమంది అని రాయబడిందంటే కేవలం 5,000 మంది పురుషులు మాత్రమే. మీరు గమనించండి, ఎక్కడైనా ప్రార్థనలైనా లేకపోతే ఎక్కడైనా ఏ కూటంలో అయినా ఎవరు ఎక్కువ మంది ఉంటారు? స్త్రీలు, ఆ స్త్రీలతో పాటు పిల్లలు ఎక్కువ ఉంటారు. కానీ ఇక్కడ లెక్క రాయలేదు. కేవలం ఎవరు ఎవరున్నారంటే 5,000 మంది పురుషులు మాత్రమే ఉంది. స్త్రీలని పిల్లల్ని చూసుకుంటే దాదాపు 20,000 మంది ఉన్నారండి. చూడండి ఒకసారి, 20,000 మందికి 5 రొట్టెలు చెప్పండి, 2 చేపలు. దేవుని పాదాలు పట్టుకుంటే దేవుని దగ్గర సమస్తమును విడిచిపెడితే దేవుడు ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. ఆమె ఇంకా మనం గమనిస్తే ఆ యొక్క శిష్యులు ఆశ్చర్యపోయారండి. శిష్యులు ఏం అర్థం కాలేదు. వాళ్ళ చేతులారా జరిగిన సంఘటన కాబట్టి వాళ్ళు ఆశ్చర్యం. 2 గంపలు మరి ఎత్తినట్లుగా మనము చూసినాం. మన జీవితంలో దేవుడికి చోటు ఉంటే, లేకపోతే చోటు ఇస్తే మనకి ఏముండదంట? కొరత ఉండదు. ఇంకా మనం గమనిస్తే ఇక్కడ ఆయన మనకి ఎలా ఉన్నాడంటే చాలిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనం దేవుని దగ్గర మొరపెడితే, మనం దేవుని ఆశ్రయిస్తే, ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా ఏముండదంట? కొద్దిగా ఉండదు. ఆయన సమృద్ధిని ఇచ్చే దేవుడు. మనం అనుకుంటాము ఏం చేస్తున్నాడు దేవుడు నా జీవితంలో, ఇంకా లేనిలోనే మా కుటుంబం ఉంది అని అనుకుంటున్నారేమో. నీ గతం ఒకసారి ఆలోచించుకో. మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం? మనకన్నా లేని స్థితిలో ఎంతమంది ఉన్నారు? అంతేనండి. మనకన్నా దీన స్థితిలో అనేక మంది ఉన్నారు. మనము వారికి సహాయం చేసే స్థితిలో దేవుడు మనల్ని ఏం చేశాడు? పెట్టడా లేదా? ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. దేవుడు ఈరోజు నేను ఒకరికి ఇచ్చే స్థితిలోనే ఉంచాడు. నేను చూశాను వివాహమైన తర్వాత మన సంఘం దేవుడు చాలా అభివృద్ధి చేశాడు. ఏ కుటుంబాన్ని దేవుడు ఎలా దీవించాడా లేదా? చెప్పండి మీ సాక్ష్యాలు మీరే. దీవించలేదా? దేవుడు ఒకప్పుడు మీకు తినడానికి తిండి లేకపోయినా ఇప్పుడు ఒకరికి పెట్టే స్థితిలో దేవుడు మమ్మల్ని పెట్టాడు. దేవుడు అంతలా మనల్ని ఆశీర్వదించాడు. ఒకప్పుడు ఒక చిన్న ఇంట్లో ఉన్నామేమో, ఇప్పుడు దేవుడు ఒక మంచి గృహాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కేవలం దేవుడు అంతా కూడా మనకి ఆయన చూపిన మహా కృప బట్టే దేవుడు మనకి ఇచ్చాడు. ఈ యొక్క 14వ అధ్యాయంలో మనం గమనిస్తే 3 మనం ఈరోజు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా తల్లి కదండి. ఆ తల్లి ఆ రోజు అవి పెట్టకపోతే 5 రొట్టెలు 2 చేపలు పెట్టకపోతే పిల్లవాడు ఇచ్చిన, రెండవ పిల్లవాడు మూడవగా చూసినట్లే ఆంధ్రేయ అనే శిష్యుడు వెతికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర ఏమున్నాయో అడిగి తెచ్చి ఇచ్చాడు. అలాగే మనము కూడా మనం ఏం చేయాలంటే దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షించినప్పుడు నా దేవుడు చూసుకుంటాడులే అని వదిలేకూడదు. మనం ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏదైనా సఫలం అవుతుందా? చెప్పండి. 3 విషయాలు మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా తన బిడ్డలపై ఆయన కరుణ చూపేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం గమనిస్తే మనం చేసే చిన్ని సహాయం ఇతరులకు పెద్ద ఆశీర్వాదంగా మారుస్తారంట. హల్లెలూయా. మనం చాలా చిన్న సహాయం వాళ్ళకి చేస్తాం, కానీ దేవుడు దాన్ని ఎలా చేస్తాడు? చాలా పెద్ద ఆశీర్వాదంగా మారుస్తాడు. మూడవదిగా మనం నమ్మికతో ఉంటే సర్వము సాధ్యమే అని తండ్రి మన జీవితాలు ఏం చేస్తాడు? నిరూపిస్తాడు. మనలో ఏముండాలి? నమ్మకం, విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేని జీవితం ఎలాంటిదంట? మృతం. విశ్వాసం లేని క్రియలు ఎలాంటిదంట? మృతం. మనం చనిపోయిన వాటితోనే అది సమానం. కనుక ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆఖరి మాట చదువుతాం, మనం ఉంచుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 33 నేను చదువుకుంటూ ముందుకు వెళ్తాను. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును కూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును కూర్చేయనను ఏమవుతుంది? చింతించకండి. ఏమంటున్నాడంట? ఏం తిందాం, ఏం తాగుదాం? మనం ఎలా ఉంటామంటే చాలాసార్లు రేపు ఏం కూర చేసుకోవాలి, రేపు ఉదయాన్నే క్యారేజ్కి ఏం పెట్టాలి, అన్నీ కూడా ఏం చేస్తాం? రేపటి గురించి మనం ఏం చేస్తూ ఉంటాం? ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, దేని గురించి మీరు చింతించకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? హల్లెలూయా. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా?
ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొని అవి దాసుకోవేమి. అంతేనా? పక్షులు చూడండి, ఎక్కడైనా పెట్టుకుంటాయా ఆహారం అంతా? పెట్టుకో, ఎక్కడ దొరికితే అక్కడ ఏ నాటికి ఆనాడు దేవుడు ఏం చేస్తాడంటే వాటికి ఆహారమును సిద్ధపరుస్తాడు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? చూడండి, దేవుడు వాటన్నిటినీ నోటి మాటతో కలుగజేస్తే మనం దేవుడు ఎలా చేశాడు? మన చేతితో మనం చేశాడు. కనుక దేవుడు ఏమంటున్నాడు? మన అందరం దేవుడి దృష్టిలో శ్రేష్ఠులము. ఇంకా మనం చూస్తే చదవను, మీలో ఎవరు చింతించడం వల్ల తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపలేదా? అడవి పువ్వులు ఎలాగో వెతుకుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రం ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించుడు. ఎవరు విచారిస్తారు? అన్యజనులు, దేవుడు నమ్ముకునే వాళ్ళు కాదు. దేవుడు నమ్మని వారు ఏం చేస్తారు? వీటన్నిటి గురించి విచారణ పొందుతారు. పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఏం చేయాలంటే మొదట వెతకాలి. మన పని ఏంటండి? మీరు చూడండి, ఒకసారి మనం గమనిస్తే వాళ్ళు మొట్టమొదటిగా దేన్ని వెతుకారు? దేవుడు ఆహారం పెడతారని వెళ్ళారు, దేవుడు అద్భుతాలు చేస్తారని వెళ్ళారు, దేవుడి మాట వినడానికి వెళ్ళారు, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వాళ్ళు వెళ్ళారు. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడింది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఫస్ట్ మనం ఏం వెతకాలంట? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతికే వాళ్ళగా ఉండాలి. దేవుడు అప్పుడు మనకు సమస్తము మనం వద్దన్నా కూడా దేవుడు ఏం చేస్తాడండి? ఇచ్చేస్తానే ఉంటాడు. ప్రభావం ఇంక చాలా ఆశీర్వాదాలు, మరి ఇంక చాలా మేము పొందుకోలేకపోతున్నాం అన్నా కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఇస్తానే ఉంటాడు. కనుక మనం ఏం వెతకాలి? మొట్టమొదటిగా ఆయన రాజ్యంలో నీతిని మనం వెతుకుదాం. దేవుడు ఖచ్చితంగా అన్నీ అనుగ్రహిస్తాడు. దేవుడు మన జీవితంలో సమృద్ధిని ఇచ్చేవాడు. ఈరోజు నీ జీవితంలో దేనిని అనుభవిస్తున్నావేమో ఖచ్చితంగా దేవుడి దగ్గర నీ చింత యావత్తు ఆయన మీద వేయు. దేవుడు నిన్ను సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన సమృద్ధి అయి ఉన్నారు కనుక. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించిన వారు. ఆమేన్.